కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. ప్రస్తుతం అలాంటి కాన్సెప్ట్ అయితే ఒకటి స్పష్టంగా కనబడుతుంది తెలుగుదేశానికి కడప జిల్లాలో. ఎందుకంటే అయాచిత వరంగా వచ్చినటువంటి వాళ్ళు, వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకులు, వాళ్ళ ఇంపాక్ట్ అక్కడ కమలాపురం కావచ్చును, లేకపోతే కనుక అటు వరదరాజరెడ్డి గారి పేర్లు ఇవన్నీ వినబడుతున్నాయి కదా. అక్కడ ఒక 3-4 గిట్టల్లో తెలుగుదేశం చాలా స్ట్రాంగ్ అయింది. ఒకప్పుడు 1-6 అన్నటువంటి దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా కొత్తగా కూడా జాయినింగ్స్ నడుస్తున్నాయి. అందులో విజయసాయిరెడ్డి గారి బంధువు, అట్లాగే ఎవరైతే తారకరత్న సతీమణికి సంబంధించినటువంటి కుటుంబం ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉండడం. ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన బావ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సునందారెడ్డి దంపతులు మినహా ఇతర కుటుంబ సభ్యులంతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అంటే విజయసాయిరెడ్డి బావ తో పాటుగా సునందారెడ్డి దంపతులు మినహా మిగతా కుటుంబ సభ్యులంతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో చేరుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు లోకేష్లతో సంప్రదింపులు జరిపారు. ద్వారకానాథ్ రెడ్డి మేనకోడలు అలేఖ్యారెడ్డి దివంగత సినీ నటు నందమూరి తారకరత్న సతీమణి. 94లో తెలుగుదేశం పార్టీ నుంచి ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచారు. లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం రద్దుగాగా పలు మండలాల రాయచోటిలో విలీనమయ్యాయి. ఈసారి రాయచోటి నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి చేరటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు రాయచోటి ఇప్పుడు బలమైనటువంటి అభ్యర్థి తెలుగుదేశానికి దొరికినట్టు అవుతుంది.